హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసి ఊతప్పంకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఆల్రెడీ నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, ఆనియన్స్ కొత్తిమీర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, అండ్ ఉప్పు కొద్దిగా వంట సోడా వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో గ్రీన్ చిల్లీస్ కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు అనమాట. అండ్ ఇక్కడ బ్యాటర్ అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చి కొబ్బరి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎన్ని రోజులైనా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. అండ్ ఆ కొబ్బరిని నేను మార్నింగ్ లేవంగానే నార్మల్ వాటర్లో వేసి పెట్టాను కూలింగ్ తగ్గడం కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి 1 కప్ పుట్నాల పప్పు వేసుకున్నాను. ఈ 1 కప్ పుట్నాల పప్పుకి ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి వేసుకొని, స్పైస్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇందులో వెల్లుల్లి, చింతపండు ఇలాంటివి ఏమీ వేయనండి. ఓన్లీ పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, గ్రీన్ చిల్లీస్, సాల్ట్ అంతే. ఇలా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. ఈ ఊతప్పంకి, గుంత పొంగనాలకి ఈ చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగే నేను ఎందుకు వీడియో తీయలేదంటే కొంచెం లేట్గా లేచానండి. ఎందుకు లేట్గా లేచాను కూడా మీకు రీజన్ చెప్తాను. కొంచెం లేట్ అయిందనమాట. అందుకని చెప్పి లేవంగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చి రాగానే పాలు పెట్టేస్తాను ఫస్ట్. చాలా వీడియోస్లో చూపించాం కదా, పాలు పెట్టంగానే ఇంకా నేను ఫస్ట్ బాదం పీల్ ఆఫ్ చేసుకుంటాను. ఈలోపు పాలన్నీ పొంగొచ్చేస్తాయన్నమాట. ఆ బాదం పీల్ ఆఫ్ చేసి రెడీగా అక్కడ కప్లో టేబుల్ మీద పెట్టేశానంటే పిల్లలు లేచిన తర్వాత బ్రష్ చేసి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి బాదం పప్పు తినేస్తారు. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, పిల్లల లంచ్ బాక్స్కి రెడీ చేసుకుంటాను. ఇక్కడైతే లంచ్ బాక్స్ ఏం చేయట్లేదు, ఎందుకు చేయలేదు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాఫీ కూడా తాగేసి బాదం పీల్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చేసి ఊతప్పంకి రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడ పప్పుల చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ దీనికి ఇంకా పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చట్నీ చేసేసాను. ఇక్కడ పోపు మరీ వచ్చి పెట్టానమాట. ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తున్నారు. పూజకు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. గడపల్ని డైలీ వాష్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటామండి. అందుకని చెప్పి ముగ్గు వేయడానికి పిలిచారనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ నేను చట్నీ చేసేసి దీని మీద మూత పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతున్నాను ముగ్గు వేయడానికి. ముగ్గు వేసిన తర్వాత మరి కిచెన్లోకి వస్తాను. మార్నింగ్ అయితేనే నాకు చాలా హడావిడిగా ఉంటుంది. నేను ప్రతిదీ చెప్తానండి. యాక్చువల్గా నేను చాలా కూల్గా నిదానంగా చేసుకుంటాను పనులు, ఎప్పుడు హడావిడిగా చేసుకోను. ఎక్కువ పని ఉంటే కంపల్సరీగా ఇంకో అరగంట ముందే లేస్తాను తప్ప హడావిడిగా చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను వీటన్నిటికీ ఆన్సర్ చెప్తాను. చూసారా ఇలాగా అండి, గడపని డైలీ వాష్ చేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటాము. ఓన్లీ సండే, వెడ్నెస్డే మాత్రం పూజ చేయము. వీక్లీ ట్వైస్ 2 డేస్ మేము నాన్ వెజ్ తెచ్చుకుంటామన్నమాట. నాన్ వెజ్ తెచ్చుకున్న రోజుల్లో అస్సలు పూజ చేయమండి, మంచిది కాదు కూడా అది. అండ్ ఇక్కడైతే గడప మీద ముగ్గు వేసుకొని, అండ్ గడపకి ముందు భాగంలో కొంచెం ఇలా పసుపు రాసుకొని ముగ్గు వేస్తాను. ఎందుకంటే ఇక్కడ మాకు టైల్స్ ఉన్నాయి కదా, ముగ్గు కనిపించదనమాట. అలా వేసుకోవడం వల్ల ఇంటికి కూడా చాలా శుభప్రదంగా కనిపిస్తుంది అని చెప్పి మేము అలా వేసుకుంటాము. నేనైతే ఇలానే చేస్తానండి. మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ముగ్గు అయితే నేను సింపుల్గా డైలీ ఇదే వేసుకుంటానండి. నాకు ముగ్గులు చాలా బాగా వచ్చు, చాలా పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తాను. కాకపోతే ఇక్కడ మాకు వేసుకోవడానికి లేదు టైల్స్ కాబట్టి నేను ఇలా సింపుల్గా ఇలా వేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ఇలా పసుపు రాసుకొని దీని మీద ముగ్గు వేసుకుంటాను. అండ్ ఈ ముగ్గు మీద దీపం పెట్టేస్తాం అనమాట. అలానే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మార్నింగే లేచి చెప్తాను ఉండండి. ఇక్కడైతే ముగ్గు పెట్టేశాను అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే నాకు ఇంకా కిచెన్లో పని ఉంటుంది కదా. మా హస్బెండ్ అయితే ఇక్కడ మొత్తం పూలు పెట్టేసుకొని అంతా రెడీ చేసేసుకుంటున్నారు పూజ చేయడానికి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా ముగ్గు డబ్బా అక్కడ పెట్టేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని నా పని నేను చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ చట్నీ చేసేసాను, ఊతప్పంకి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ చట్నీకి పోపు పెట్టేసుకుంటున్నానండి. చట్నీకి పోపు అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఈ మూడింటిని ఆల్రెడీ నేను మిక్స్ చేసి ఒక కంటైనర్లో వేసుకుంటాను. ఇలా త్వరగా చేసేసుకోవచ్చు అని చెప్పి అవి వేసేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి చట్నీలో కలిపేసుకుంటాను. అంతే అండి, దీనికి పోపు అంటే ఇంకేమీ లేదనమాట. ఇలా చట్నీకి పోపు వేసేసుకున్న తర్వాత ఇంకా పాపకు టైం అవుతుంది కదా, తనకు ఊతప్పం వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే నేనేం చేయలేదండి. ఎందుకు చేయలేదంటే పిల్లలు వీక్లీ వన్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి క్యాంటీన్లో భోంచేస్తారనమాట. పాప బాబు ఇద్దరు అంతే అండి. అంటే కాలేజెస్ వేరేలేండి. అంటే పిల్లలు ఇద్దరు అలా చేయాలని చెప్పి వీక్లీ వన్స్ అలా చేస్తుంటారు.
ఇద్దరిని ఒకే రోజే అలా పెట్టుకోమని చెప్తాము. అందుకని చెప్పి వాళ్ళ వీక్లీ వన్స్ ఒకసారి అలా పెట్టుకొని, ఆ రోజు బాక్స్ తీసుకెళ్ళరు. ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యాంటీన్‌లో భోంచేస్తారు. అండ్ నేనైతే ఎంత లేట్ అయినా సరే అండి, కంపల్సరీగా లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీగా చేసి పంపిస్తాను నేను. 1 అవర్‌లో చెప్పాలంటే 1 అవర్‌లోనే నేను ఫినిష్ చేస్తాను బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ తయారు చేయడం అనమాట. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు చేయలేదో చెప్పేసాను కదా! అండ్ ఇంకా లేట్‌గా ఎందుకు లేచానంటే, ఇక్కడ ఎలాగో పాపకు ఊతప్పం వేస్తున్నాను. ఇవి వేసుకుంటూ మీకొక స్టోరీ చెప్తాను. స్టోరీ ఏం కాదండి, రియల్‌గా. ఇదొచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కదండీ! మీకొచ్చేసి సాటర్డే ఈవినింగ్ వస్తుంది వీడియో. ఫ్రైడే మార్నింగ్ కదా ఇది. నేను థర్స్‌డే ఈవినింగే హాస్పిటల్‌కి వెళ్ళాననమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను నాకు బ్యాక్ పెయిన్ ఉంది చాలా అని చెప్పి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూయించుకున్నాను. మరి ఇంకొకసారి వెళ్ళాము. అంటే 20 డేస్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ వెళ్ళానండి. తగ్గలేదసలు. అందుకే ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా ఎక్స్‌రే తీశారు. ప్రాబ్లమ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. చాలా రెస్ట్ తీసుకోవాలి. చాలా కేర్‌గా ఉండాలి. కింద కూర్చోకూడదు. వెయిట్ ఏవి బరువులేవి మోయకూడదు. కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పారు. పని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పారు. డిస్క్ ప్రాబ్లమ్ అనమాట. అందుకని చెప్పి నేను మెడిసిన్స్ వాడుతున్నాను. దానివల్ల కొంచెం నిద్ర ఎక్కువగా వస్తుంది. అంటే బెడ్ రెస్ట్ కోసమే వాళ్ళు అలా ఇచ్చారనమాట. అందుకని చెప్పి లేట్‌గా లేస్తున్నాను. అసలు అలారం పెట్టుకున్నా కూడా మెలకువ రావట్లేదు. ఆ టాబ్లెట్స్‌కి అంత నిద్ర మత్తుగా అనిపిస్తుందనమాట. సో, అందుకని చెప్పి లేట్ అయిందండి. మామూలుగా అయితే మేము ఎలా లేస్తామంటే ఎర్లీ మార్నింగే లేస్తాము. నేను మా హస్బెండ్ ఫస్ట్ లేసేస్తామనమాట. లేవంగానే ఇంట్లో దేవుడి పాటలు పెట్టడం అలవాటు. ఎందుకంటే దేవుడి పాటలు పెట్టుకొని మనం టీవీలో పనులు చేస్తూ ఉంటే మనకు కూడా ఇంకా పనులు చేసుకోవాలి, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వాలి, త్వరగా దేవుడికి దీపం పెట్టుకోవాలి అన్న ఆహ్, ఇది ఉంటుంది మనకనమాట. త్వరగా అలాంటి పనులన్నీ చేసేసుకొని దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలనిపిస్తుంది. అందులోనూ దేవుడి పాటలు వింటుంటే పొద్దున ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. టెన్షన్‌గా లేకుండా. ఇలా చేయండి తప్పకుండా. మీకు కూడా తెలుస్తుంది ఒకసారి. అంటే మీకు కూడా ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. అలా చేసుకోండి. మామూలుగా అయితే నేను కంపల్సరీగా చెప్పాను కదా ఇందాక, నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగే లేస్తామని చెప్పి ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అంటే స్నానం చేసేసి, దేవుడి గదంతా క్లీన్ చేసి, ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి, గడపలు వాష్ చేసి, పసుపు పూసి బొట్లు పెట్టి ముగ్గు వేసేదాన్ని. ఇవన్నీ చేసిన తర్వాత ఈలోపు మా హస్బెండ్ కూడా స్నానం చేసి పూజ చేసేవారనమాట. అలా ఉండేది. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోలేక మా హస్బెండే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇంట్లో కసువులైతే పిల్లలు ఊడుస్తారండి. అంటే పాప ఒకరోజు, బాబు ఒకరోజు. ఇద్దరు గొడవ పడకుండా ఒక్కొక్క రోజు చేస్తారు పని. ఇప్పుడు ఆ పిల్లలందరూ సమానమే అండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అంటూ ఏమీ లేదు. ఆడవాళ్ళు పని చేస్తారు, మగవాళ్ళు పని చేస్తారు. ఇద్దరు సంపాదిస్తారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో, మేమైతే పిల్లలకి అలా నేర్పిస్తామనమాట. ఇలాగా ఒకరోజు పాప, ఒకరోజు బాబు ఇంట్లో కసువు అన్నది ఊడుస్తారనమాట. అండ్ బండలు తుడిచే పని ఉంటే మాత్రం ఒకరు కసువు ఊడిస్తే ఒకరు బండలు తుడుస్తారు. అంతే అండి. ఎవరు బాధపడకుండా, గొడవ పడకుండా పిల్లలకి వర్క్ అనేది ఇలా షేర్ చేస్తాం. మేము ఇంట్లో పిల్లలు చేసే వర్క్ ఇది ఒక్కటే అండి. ఇంకేం చెప్పను మరి నేను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొద్దున వెళ్తే ఈవినింగ్ వస్తారు కదా పాపం, అందుకని చెప్పి. అండ్ పిల్లలు కసువు ఊడ్చేలోపు మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేస్తారు. మామూలుగా నాకు హెల్త్ బాగున్నప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నేను మా హస్బెండ్ ఇద్దరు షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి షేర్ చేసుకోవాల్సి వస్తుంది నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల. అంతే అండి. ఇక్కడ కూడా నేను ఎప్పుడెప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అందుకే ఇక్కడ నేను ఫస్ట్ పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను. పాప అయితే తింటుందనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ పూజ చేయడం అయిపోయింది. ఇంకా తను కాఫీ అడిగారని చెప్పి కాఫీ చేస్తున్నాను. ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఒకసారి తాగుతామండి. తర్వాత సెకండ్ అంటే ఇంక పొద్దున్న నుంచి ఒక 2 అవర్స్ అయిందనమాట ఇప్పటికి నేను ఇక్కడ పని చేసి. మా హస్బెండ్ కూడా స్నానం చేసి, పూజ చేసి, కొన్ని ఇంట్లో చిన్న చిన్న పనులు అవి చేసిస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. 2 అవర్స్ అయిపోయింది మేము లేచి. అందుకే ఇంకొంచెం కాఫీ తాగితే బూస్టింగ్‌గా ఉంటుందని చెప్పి 1/2 తీసుకుంటాము. ఫుల్‌గా తాగమనమాట. కాఫీ గ్లాస్ ఎంత ఉంటుంది, చిన్నగానే ఉంటుంది కదండీ. అందులో నేను మా హస్బెండ్ 1/2 తీసుకుంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మా మెయిడ్ కోసం, తనైతే వెనకాల సామాన్లు వాష్ చేస్తుందనమాట. అందుకు తనకని చెప్పి ఒక గ్లాస్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ కూడా కాసేపు ఇలా ఫన్నీగా ఉంటుంది. పిల్లలు రెడీ అయిపోయారు. అంటే బాబు ఇంకా రెడీ అవ్వలేదులేండి. పాప రెడీ అయిపోయింది. బాబు కూడా స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ ఉన్నాడనమాట. పాప రెడీ అయిపోయింది. ఎందుకంటే పాప 8కే వెళ్తుంది. బాబుకి 9:00 అనమాట. సో, ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతూ ఉన్నాము. అండ్ పాప రెడీ అయిపోయింది. కాసేపు సెటైర్లు వేసుకుంటూ ఉంటాం అనమాట. పాప మీద నేను, నా మీద మా హస్బెండ్ మీద పాప. అలా సెటైర్లు వేసుకుంటూ చాలా జాలీగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోగానే ఇంట్లో చాలా సైలెంట్‌గా ఉంటుందనమాట.
నేను ఒక్కటే ఉంటాను కాబట్టి. మరి ఎప్పుడో పిల్లలు, హస్బెండ్ వచ్చిన తర్వాతే చాలా సందడిగా అనిపిస్తుంది. ఇలా మార్నింగ్ కొద్దిసేపు అండ్ ఈవినింగ్ టు నైట్ అలా ఇలా ఉంటుందన్నమాట. ఇంట్లో హస్బెండ్, పిల్లలుంటే ఇంకా డే అంతా ఒక్కదాన్నే ఉంటా కాబట్టి చాలా బోరింగ్‌గా ఉంటుంది. కాకపోతే వర్క్ చేస్తాం కానీ ఎంత వర్క్ చేసినా మనకి ఖాళీ టైం అనేది ఉంటుందన్నమాట. సో, అలా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 వరకే అనమాట అలాగా. ఇప్పుడు మా హస్బెండ్, పాప వెళ్ళిపోతారు 8:00కి కరెక్ట్‌గా. అండ్ ఇంకొక 1 అవర్ టైం ఉంటుంది బాబుకి వెళ్ళడానికి. ఆ 1 అవర్‌లో నేను, బాబు రెడీ అవుతామనమాట. అంటే నేను కూడా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటా అని చెప్పాను గదా! అందుకని చెప్పి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్, పాప ఇద్దరు వెళ్ళిపోతున్నారు. పాపని అక్కడ బస్ ఎక్కించేసి మా హస్బెండ్ టెంపుల్‌కి వెళ్ళి షాప్‌కి వెళ్తారనమాట. కంపల్సరీగా మా హస్బెండ్ డైలీ టెంపుల్‌కి వెళ్తారండి. తనకు అలవాటు. డైలీ టెంపుల్‌కి వెళ్ళిన తర్వాతే షాప్‌కి వెళ్తారు. చూసారా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్, పాప ఇద్దరు వెళ్ళిపోతున్నారు. నేను డైలీ వాళ్ళు వెళ్ళేటప్పుడు పాప వెళ్ళినా, బాబు వెళ్ళినా ఇలా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తూ ఉంటాను. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడానికి. పిల్లలకి అలవాటు. ఎప్పుడన్నా నేను ఇంట్లో కొంచెం పనుండి వెనక సైడ్‌కి ఇలా బ్యాక్ సైడ్‌కి రాకపోతే కింద నుంచి అరుస్తూ ఉంటారనమాట రమ్మని చెప్పి. చూసారా ఇక్కడైతే బాబు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. పాప వెళ్ళిపోయింది, హస్బెండ్ వెళ్ళిపోయారు. బాబు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంక ఇక్కడ బాబుకి చెప్తూ ఉన్నాను నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అని చెప్పి. ఎందుకంటే బాబుకి ఇంకా చాలా టైం ఉందండి. అందుకని చెప్పి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను చూసారా. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయాను కదా! ఇంకా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం తల దువ్వుకుంటాం కదండీ! కొంతమంది అలాగే వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుంటారు. మా పిల్లలు అలానే చేస్తారు. నేను వెంటనే టక్కని గుర్తు చేస్తాననమాట వాళ్ళకి. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి అని. అలా చేయకూడదు. హ్యాండ్ వాష్ చేసుకొని నీట్‌గా తుడుచుకొని వెళ్ళి దండం పెట్టుకోవాలి. అండ్ ఈరోజు చూసారు కదా! డైలీ మా ఇంట్లో అయితే పూజ ఇలానే ఉంటుందండి. ఓన్లీ సండే, వెడ్నెస్డే మాత్రం పూజ చేసుకోము. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా! ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ పెట్టండి అని చెప్పి. ఇదే అండి ఇంకేం లేదు. నా హెల్త్ బాగుండింటే ఇంకా మంచిగా వీడియోస్ పెట్టేదాన్ని. అంటే నిజంగానే మామూలుగా మేము ఎలా చేస్తాము అని. మార్నింగ్ 5:00 కంపల్సరీగా నేను, మా హస్బెండ్ లేస్తాము. లేవంగానే బ్రష్ చేసి, ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తాగేసి ఫస్ట్ నేను స్నానానికి వెళ్తాను. స్నానం చేసిన తర్వాత నేను కిచెన్ గదిలో అంతా క్లీన్ చేసి, ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి, ఆహ్, దీపాలకి నూనె వేసి, అందులో ఒత్తులు వేసి, గడపమానులన్నీ కడిగేసి, ఆ గడపలకి బొట్లు పెట్టి, ముగ్గు వేసుకొని రెడీగా పెడితే మా హస్బెండ్ కూడా స్నానం చేసొచ్చి పూజ చేసేవాళ్ళండి. పిల్లలు లేచేసరికి పూజ అయిపోతుంది. అంటే అప్పుడు మా హస్బెండ్ ఇంట్లో నాకు ఈ కసు ఊడ్చిచ్చేవారనమాట. అంటే పిల్లలు ఇంతకుముందు అంటే నేను ఫస్ట్ స్నానం చేసి ఇదంతా రెడీ చేయడానికి, మళ్ళీ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయడానికి టైం అవుతుందని చెప్పి, మా హస్బెండ్ "నువ్వు వెళ్ళి స్నానం చేసి దేవుడి గదిలో అంతా నీట్‌గా రెడీగా పెట్టు. నేను దీపం పెట్టేస్తానని" చెప్పి నేను స్నానానికి వెళ్ళినప్పుడు తను ఇంట్లో కసు ఊడ్చేవారనమాట. యాక్చువల్‌గా అయితే ఇంతకుముందు కూడా మేడ్‌ని లోపల ఊడ్చడానికి కూడా పెట్టుకున్నామండి. కాకపోతే తను సరిగ్గా ఊడ్చట్లేదని చెప్పి మేమే ఊడ్చుకుంటున్నాము. బయట మాత్రమే తను చుట్టూరా బాల్కనీలో కసు ఊడ్చి, బండలు తుడిచేసి, బయటనే సామాన్లు కడిగేసి, బయట పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలైతే ప్రస్తుతానికి అలా చేసుకునేవాళ్ళం అప్పుడు మేము. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాలేకపోవడం వల్ల ఆ డ్యూటీ పిల్లలు తీసుకున్నారనమాట. కసువులు ఊడ్చాము. అండ్ పూజ చేయడం మా హస్బెండ్ చేస్తారు. మార్నింగ్ అయితే మా హస్బెండే మొత్తం రెడీ చేసుకొని, పూజ చేసి, ఇలాగ పూజ చేసుకొని, పాపని డ్రాప్ చేసి టెంపుల్‌కి వెళ్ళి షాప్‌కి వెళ్తారు. ఇదే అండి మా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకేమీ లేదు. కాకపోతే ఇప్పుడు హెల్త్ బాలేకపోవడం వల్ల కొంచెం చేంజ్ అయిందనమాట మా మార్నింగ్ రొటీను. ఇక్కడైతే దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఇంకా బాబుకి ఇక్కడ ఊతప్పం వేసిస్తున్నాను. మీకు టైంతో సహా చూపిస్తాను. ఎంత అవుతుంది నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి అని. నేను ఒక్కటే చెప్తానండి. మనం ఏదైనా సరే ముందు రోజే డిసైడ్ చేసుకోవాలి. ముందు రోజు నైటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది చేయాలి. లంచ్ బాక్స్ ఇది చేయాలి. పిల్లలకి లంచ్ బాక్స్ ఇది చేశామంటే ఆఫ్టర్‌నూన్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి వంట అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి వంట ఏం చేసుకోవాలి ఆఫ్టర్‌నూన్‌కని అలా ప్రిపేర్ అయ్యామనుకోండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, పిల్లలకి లంచ్ బాక్స్ 1 అవర్‌లో కంప్లీట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్‌నూన్ మాకి లంచ్ ప్రిపరేషన్ కూడా 1 అవర్‌లో చేస్తాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. ఇక్కడైతే ఇంకా బాబుకి, నాకి ఊతప్పం వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే బాబుకి వేసి ఇచ్చేస్తాను. ఆ తర్వాత నాకు కూడా వేసేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి బాబుతో పాటే చేసేస్తున్నాను. మామూలుగా కూడా అలానే చేస్తాను. ఇంతకుముందైతే కొంచెం నేను హెల్త్ బాగున్నప్పుడు మా హస్బెండ్ కోసం వెయిట్ చేసి తను వచ్చాకే తినేదాన్ని. అయితే మా హస్బెండ్ అరుస్తున్నారనమాట. ఎందుకంటే ఒకసారి మా హస్బెండ్ రారనమాట టిఫిన్‌కి. అంటే రావాలని అనుకోనుంటారు. కానీ తనకు కుదరదు ఆ టైంలో ఏదైనా వర్క్ ఉంటే మాత్రం. అందుకని చెప్పి అరుస్తుంటే ఇంకా నేను కూడా బాబుతో పాటు కూర్చొని తినేస్తాను. ఒక్కదాన్నే తినాలంటే నాకు తినాలనిపించదండి. అందుకు ఎలాగో బాబు ఉంటాడు. తను 9:00 వెళ్తాడు కదా అని చెప్పి తనతో పాటు నేను కూడా కూర్చొని మాట్లాడుకుంటూ తినేస్తామనమాట నేను, బాబు.
చెప్పాలంటే ఇక్కడ కూడా నేను బాబు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను ఊతప్పం బ్యాటరు చట్నీ అన్నీ బయట అలానే పెట్టేశాను అనమాట. మా హస్బెండ్ వచ్చాక వేసిద్దామని చెప్పి. కానీ మా హస్బెండ్ అయితే రాలేదనమాట. అందుకని చెప్పి ఆయన అరుస్తూ ఉంటారనమాట. నేను వస్తానో రానో నాకే తెలీదు, నీ పని నువ్వు చేసేసుకో, నువ్వు తినేసేయి అని చెప్తారు. సో నాకు హెల్త్ బాగున్నప్పుడైనా బాగోలేకపోయినప్పుడైనా ఇలాగ బాబుతోనే కూర్చొని తినేస్తాను. ఇక్కడైతే నేను బాబు ఇద్దరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. చూసారా పక్కన ట్యాబ్లో మేము దేవుడి పాటలు పెట్టామన్నమాట. అంటే టీవీలో బ్లూటూత్ ఆన్ చేసి అలా పాటలు పెట్టేసుకుంటాము. ఇప్పటికి కూడా ఇంకా ఆఫ్ చేయలేదండి. మార్నింగ్ పెడతామన్నమాట. ఇంట్లో అందరు వెళ్ళిపోయే వరకు నేను అలా పాటలు పెట్టుకునే ఉంటాను. నాకు ఇంకా వినాలనిపిస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా అలానే పెడతాను. ఇంట్లో దేవుడి పాటలు వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవ్వరూ లేరే, నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా రాదనమాట. సో నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 అవర్ వరకు అలానే పెట్టేసుకుంటాను పాటలు. ఇంకా ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా నాకు చిన్న చిన్న వర్క్స్, అవి కూడా చేసుకుంటాను. ఇలా పాటలు పెట్టుకొని మనం ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల అస్సలు మనకి అలుపు అనిపించదండి. చాలా త్వరగా చకచక పనులు అయిపోతాయి. మీకు ఇక్కడ టైం చూపిస్తున్నాను చూడండి, 8:45 అవుతూ ఉందన్నమాట. 8:30కి అలాగా నేను దోశలు వేశాను బాబుకి, నాకు ఉత్తప్పం వేశాను. ఇక్కడ 8:45 అవుతూ ఉంది. బాబు 9కి బయలుదేరుతాడనమాట ఇంటి దగ్గర. చూసారా పనంతా అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇంకా ఇది ఇలానే పెట్టాను, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ రాలేదనమాట. నాది బాబుది పాపది అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడే పాలు వచ్చే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ పాలు అనమాట. ఇందులోకి ఈ వేడి పాలు కొన్ని వేసేసి తోడు వేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి చట్నీ, అండ్ ఇది వచ్చేసి ఊతప్పం పిండి అనమాట. అండ్ షింక్ ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. చూసారా 9:15 అయింది. చూసారా ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది, క్వాలిటీ సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఫిట్ అయిందనమాట. నాకు చాలా చాలా బాగుంది. ఇలా డైలీ వేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. అంటే యాంకిల్ లెంత్ అనమాట. చాలా బాగుంది. డైలీ వేర్కి మాత్రం మీషోలోనే తీసుకోండి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. సూపర్గా ఉంటాయి డ్రెస్సెస్. అసలు ఈ డ్రెస్సు ఎంత ఒక 800,000 రూపీస్ ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది చూడడానికి. కానీ మనకి ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను పాప అయితే ఇలానే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు తోడు పెట్టేస్తున్నాను. అండ్ పప్పు కూడా పప్పు చేద్దాం, పాలకూర పప్పు చేయాలనుకున్నాను. ఈరోజు అయితే నేను పాలకూర పప్పు, టొమాటో రసం, గోరుచిక్కుడు ఫ్రై చేయాలనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ పాలు తోడు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ కందిపప్పుని వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే కందిపప్పుని వాష్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా బాగా మెత్తగా కుక్ అవుతుందన్నమాట. అలాగే అది నానబెట్టుకునే లోపు నేను గోరుచిక్కుడిని కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా నిదానంగా పని చేసుకుంటానండి. తొందర ఏమీ లేదు, మనం ఎక్కడికి వెళ్ళేదేం లేదు కదా, ఇంట్లోనే ఉంటాం కదా, అలా నిదానంగా పని చేసుకుంటాను. ఇక్కడైతే కంటైనర్లో ఒక చిన్న కంటైనర్లో ఎండుమిర్చి స్టోర్ చేసుకుంటాను. అవి అయిపోయాయన్నమాట, అందుకే అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను మరి ఇందాక. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కందిపప్పుని వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. నేనైతే పాలకూర పప్పు చేయడానికి 1 కప్ కందిపప్పు వేసుకుంటాను. అండ్ ఎక్స్ట్రాగా కొన్ని వేసుకున్నాను. అవి వచ్చేసి టొమాటో రసంలోకి, కందిపప్పు ఉడికిన తర్వాత కొద్దిగా వేసుకుంటాను అనమాట రసంలోకి, టొమాటో రసంలోకి. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా వేశాను. 1 కప్ కందిపప్పు వచ్చేసి నేను పాలకూర పప్పు చేసుకోవడానికి వేసుకుంటాను. రైస్ కుక్కర్ తోటి 1 కప్పు వేసుకుంటా అండి. అంత చిన్న కప్పుతోటి 1 కప్పు వేసుకున్నా కానీ పప్పు నాకు 2 days వస్తుందన్నమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ నైట్ తిన్నాము, మరి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా తిన్నామన్నమాట. సో నెక్స్ట్ డే నాకు ఏం వర్క్ ఉండదు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అంటే హెల్త్ బాగాలేదు కదా అందుకని చెప్తున్నాను. నాకు హెల్త్ బాగుంటే మాత్రం నేను అస్సలు ఊరికే ఉండనండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడైతే నేను పప్పుకి కందిపప్పు నానబెట్టేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడిని వాష్ చేసుకుంటున్నానండి. ఈ గోరుచిక్కుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల తోట ఉందన్నమాట. ఆ తోటలో వండి చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అందుకే నేను డైరెక్ట్గా వీటికి ఎడ్జెస్ కట్ చేసుకొని చాకుతోటి కట్ చేసుకున్నాను. చూపిస్తాను ఎలా కట్ చేసుకున్నాను అనేది. ఫస్ట్ వాటర్లో వేసి నేను వాష్ చేసుకుంటున్నాను. మరి ఇలా చిల్లుల గిన్నెలో ఒకసారి వేసుకొని మరి ఇంకొకసారి వాష్ చేసుకుంటాను. ఏమైనా డస్ట్ ఉన్నా ఆ చిల్లుల గిన్నెకి చిల్లులు ఉంటాయి కదండి, దానివల్ల వెళ్ళిపోతాయి కదా అంత మట్టి ఏమన్నా ఉన్నా కూడా. అందుకని చెప్పి ఇలా నేను కూరగాయలను వాష్ చేసుకున్న గిన్నెల్ని ఇలా నార్మల్ వాటర్తో తొలిపి పెట్టేస్తాను అప్పటికప్పుడే. అండ్ కొంచెం వాటర్ అన్నీ ఒడిచిపోయాక మైక్రోఫైబర్ క్లాత్ తోటి తుడిచి పెట్టేసుకుంటాను. అలా ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి మనకి గిన్నెలన్నీ అడ్డుగా అనిపించవన్నమాట కిచెన్లో. చూసారా, మరి ఇంకొకసారి ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని ఇక్కడ నేను ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నిదానంగా కట్ చేసుకుంటాను అనమాట అన్నీ. పిల్లలు వెళ్ళిపోయారు, హస్బెండ్ వెళ్ళిపోయారు, ఇంకా టెన్షన్ ఎందుకు, స్లోగా నేను వంట చేసేసుకుంటాను. కానీ ఈ వంట కూడా అంతా నేను 1 అవర్లో చేసేసుకున్నానండి. చూసారా, ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని
ఒక 5, 6 తీసుకుంటాను గోరుచిక్కుడు. ఎడ్జెస్ కట్ చేసుకుంటాను. ఎంత సైజ్ కావాలో అంత. కొంతమంది చిన్నగా కట్ చేసుకుంటారు, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటారు. నేనైతే మీడియంగా కట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను వీటికి తోలు మామూలుగా తొడిమ దగ్గర ఇలా తీసి ఏమో అంటారండి దాన్ని, తోలు తీస్తారు కదా, అలా చేతితోటి ఒలుచుకుంటారు కదా, ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఈజీగా కట్ చేసేసుకుంటున్నాను. ఇదే అండి నా రొటీన్ లాగు. పిల్లలు హస్బెండ్ వెళ్ళిన తర్వాత నాకు ఇంకా పాలతను వచ్చేస్తారనమాట. పాలతను వచ్చినాక ఆ పాలు కాంచేసి అవి కొంచెం చల్లారిన తర్వాత నేను పెరుగు తోడు పెట్టుకుంటాను. పెరుగు తోడు పెట్టుకున్న వెంటనే పప్పును నానబెట్టేసుకున్నాను చూడండి. అండ్ ఇక్కడ గోరుచిక్కుడు కట్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాను, కానీ బోర్ కొడుతుందనమాట అలా కూర్చోవాలంటే. సో ఇలా పాటలు పెట్టేసుకొని వంట చేసుకున్నాం అనుకోండి, త్వరగా వంట అయిపోతుంది, మనకు కూడా రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఏం వర్క్ ఉండదన్నమాట. ఇక్కడ కూడా నేను ఇక్కడ 1 అవర్లో ఈ వంట కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి. నాకు ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి భోంచేస్తాము. అండ్ మరి కాసేపు నేను పడుకొనేస్తాను, లేదా నాకు వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్ ఉంటుందండి, అదైనా చేసుకొని పడుకొనేస్తాను అనమాట. ఒక 1 అవర్ అలా పడుకొనేస్తాను. తర్వాత ఇంక ఈవినింగ్ వస్తారు పిల్లలు. 5 o'clock అలా బాబు వస్తాడు. అప్పుడు నేను ఏదైనా స్నాక్స్ చేస్తాను అనమాట బాబు వచ్చిన తర్వాత. ఎందుకంటే పాప 6కి వస్తుంది, బాబు కూడా 5కి వచ్చినా కానీ తను కొంచెం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5:30 అవుతుంది. సో 5కి స్టార్ట్ చేశారంటే 5:30 కదా స్నాక్స్ అయిపోతుంది చేయడము. అండ్ 6కి పాప కూడా వచ్చేసి తినేస్తుంది అనమాట. సో అలా చేసుకుంటాను. ఇక్కడైతే పవర్ కట్ అయిందండి. ఈరోజు పవర్ అయితే ఇక్కడ అసలు 3 hours అయిందనమాట. కరెంటు పోయి చాలా వేడిగా అనిపించింది. సో బ్యాక్ సైడ్ ఇలా డోర్ తీసుకొని నేను ఇక్కడ గోరుచిక్కుడు అన్ని కట్ చేసుకొని డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కుక్కర్లో కొంచెం సాల్ట్, కొద్దిగా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది కదా ఇది గోరుచిక్కుడు. అందుకని చెప్పి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్. మీరు కావాలనుకుంటే మార్నింగ్ నాకు 9కి అంతా వర్క్ అయిపోయింది కదా బాబు వెళ్ళే టయానికి, 9 to 10, 10 to 11 ఇంకో 2 hours మనం ఖాళీగా కూర్చొని 11 o'clockకి అలా వంట పెట్టుకున్నా కూడా 12కి అంతా అయిపోతుంది. అది మన ఇష్టం అండి, మన ఓపికను బట్టి. ఒకవేళ వెంటనే చేయాలనుకుంటే ఒక పని అయిపోతుంది చేసి పెట్టేసుకుంటే అనుకుంటే చేసేసుకోవచ్చు, లేదంటే ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఈ పని చేసుకోవచ్చు. నాకు ఇక్కడ రెస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ నాకు మేడ్ ఉంది కాబట్టి బయట సామాన్లు కడిగేసి వెళ్ళిందండి. ఇంకా మేము ఇప్పుడు తిన్నవన్నీ మరి బయట ట్రబ్లో పెట్టేస్తే ఈవినింగ్ వచ్చి తను కడిగేస్తుంది. సో నాకు ఆ వర్క్ లేదు. ఇంకా మీరు వాషింగ్ మిషన్ అంటారా, నేను బట్టలు అయితే డైలీ ఈవినింగే వేస్తాను. నైట్ 7:30కి వేస్తానండి. ఎందుకంటే డే టైం మాకు ఇక్కడ కోతులు ఉంటాయి, బట్టలన్నీ తీసేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాయి అనమాట. మనకి ఎలా తెలుస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పి నేను కంపల్సరీగా నైట్ 7:30కి మిషన్ వేసుకుంటాను, వాషింగ్ మిషన్. సో నాకు ఇక్కడ బట్టల పని కూడా లేదనమాట. ఓన్లీ వంట పని మాత్రమే ఉంటుంది. లేదంటే ఏమైనా పొళ్ళు మనం వంటకు వాడేటివి పొడులు లేదా పేస్ట్లు ఏమైనా అయిపోతే చేసుకునేది ఉంటుంది. అవి ఎప్పుడో మనం 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువగా పని ఏమి ఉండదు. లేదంటే ఏమైనా ఇంట్లో పిండి వంటలు పిల్లలకి హస్బెండ్కి చేయాలనుకుంటే చేసుకుంటానమాట. అవి నేను ఎప్పుడు చేసుకుంటానంటే, చెప్పాను కదా పప్పు ఒకరోజు చేస్తే మాకు 2 days వస్తుంది అని చెప్పి ఎంత కొంచెం చేసా కానీ, అప్పుడు ఆ సెకండ్ డే నాకు పని ఉండదు కదా, ఆ టైంలో నేను ఆ పని పెట్టుకుంటానమాట. పొళ్ళు పేస్ట్లు చేసుకోవడము, లేదా ఏమైనా ఇంట్లో పిండి వంటలు చేయాలంటే ఆ టైంలో అట్లా పెట్టుకుంటాను. నెక్స్ట్ డే నాకు వంట చేసే పని ఉండదు, ఓన్లీ రైస్ మాత్రమే చేసే పని ఉంటుంది ఆఫ్టర్నూన్కి. పప్పు రసం ముందు రోజువే ఉంటాయి. సో ఆ టైంలో అలా పెట్టేసుకుంటాను. చూసారా ఇక్కడ గోరుచిక్కుడు కట్ చేసుకున్నాను. అండ్ అందులో సాల్ట్ వాటర్ వేసి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నాకు ఇక్కడ మీకు ఇక్కడ నేను పాటలు వినిపించచ్చండి, కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అందుకే నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలా పాటలు పెట్టేసుకొని ఇలా గోరుచిక్కుడు కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా పప్పుకి ఆకుకూర కట్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఇలా మనం ఆకుకూర తీసుకొని ఈ కట్టల్ని కట్ చేసుకొని అన్నీ ఒకసారి చేత్తో ఇలా పట్టుకొని ఆకుకూరని నేను ఫస్ట్ కింద రూట్స్ దగ్గర కొద్దిగా కట్ చేసిన తర్వాత వాష్ చేస్తాను. ఎందుకంటే మొత్తం కట్ చేసుకున్నాక మనం వాష్ చేయకూడదని చెప్తారండి ఆకుకూరలు. అందుకని చెప్పి ఇలా అన్నీ ఒకసారి చేతిలో పట్టుకొని కింద రూట్స్ దగ్గర ఒకటి కొద్దిగా వేస్టేజ్ అంటే మనం యూజ్ చేయనిది కట్ చేసి పక్కకు పెట్టేసి మిగతా చూసారా ఇలాగా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని వచ్చి కట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇవి కట్ చేస్తాను, ఇవి వేయనివి కట్ చేసి పక్కకు పెట్టేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని వస్తాను అనమాట. ఇక్కడైతే ఇంకా నేను వెళ్ళి వాష్ చేసుకొని వచ్చాను చూడండి. వాష్ చేసుకొని వచ్చి ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను పప్పులో వేసుకోవడానికి. ఇంకా మిగతా పక్కన నేను కట్ చేసుకున్నాను కదా వేస్టేజ్, అదంతా ఇలా ఒక చాటలో వేసేసుకుంటానండి. ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకు కూడా చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా అయితే నేను కింద కూర్చొని కట్ చేసుకునేదాన్ని, త్వరగా అయిపోతుందని చెప్పి, కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వల్ల నేను కింద కూర్చోకూడదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను.
ఇలాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు కంపల్సరీగా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఈ ఆకుకూర కట్ చేసుకునే లోపు నాకు ఇక్కడ గోరుచిక్కుడు 2 విజిల్స్ త్వరగా వచ్చేస్తున్నాయండి. అది కూడా ఆఫ్ చేసి పక్కకు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను పప్పుకి ఆకుకూర వేయించుకుంటున్నాను. ఆకుకూర పాలకూర పప్పుని చాలా విధాలుగా చేయొచ్చండి. డైరెక్ట్గా మనము కందిపప్పులో పాలకూర వేసి చేస్తాం కదా, ఇక్కడ కందిపప్పులో పసుపు వేసాను. మామూలుగా ఎప్పుడు ఆయిల్ కూడా వేస్తాను కదా, ఎందుకు వేయట్లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేసి పాలకూరని వేయించుకుంటున్నాను కాబట్టి కందిపప్పులో ఆయిల్ వేయట్లేదు. మీరు నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అనమాట మీకు. పప్పు చేసేటప్పుడు నేను కందిపప్పులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ పాలకూర వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నా కాబట్టి ఇంకా పప్పులో వేయట్లేదు. మనం ఆయిల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదా హెల్త్కి, అందుకని చెప్పి. అండ్ ఆ పాలకూరను కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. అది మగ్గిపోయేలోపు ఇక్కడ నేను ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుందామని చెప్పి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, ఒక సైడ్ గోరుచిక్కుడు ఉడికించి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే పప్పుకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో నేను కందిపప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ పప్పులో ఇవన్నీ వేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆకుకూర కూడా మగ్గిపోయింది. లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అందులో ఈ మగ్గించుకునే లోపు అన్నీ కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ ఆకుకూరని ఈ కందిపప్పులో వేసేసుకున్నాను. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుంటాను. కుక్కర్లో మూత పెట్టేస్తాను. ఇవన్నీ వేసి కుక్కర్లో మూత పెట్టేసి, చూసారా, ఇలా అన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా వస్తే సరిపోతుందండి. ఎందుకంటే నేను 1 అవర్ వరకు సోక్ చేసుకున్నాను కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది అనమాట. పప్పు మరి పేస్ట్ లాగా అయినా కూడా బాగుండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఆ పప్పులోనే నేను ఇక్కడ చూడండి ఒక 2 టొమాటోస్, నేను రసం చేయాలనుకున్నాను కదా, ఒక 2 టొమాటోస్ని మధ్యలో అది వైట్గా ఉన్న తొడిమలు తీసేసి నేను ఇలా టొమాటో అలాగే పెట్టేసుకున్నాను కుక్కర్లో. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు అయిపోతుంది. అండ్ టొమాటో రసంకి టొమాటోస్ కూడా ఉడికిపోతాయి కదా, అలాగా. నెక్స్ట్ ఇది 3 విజిల్స్ వచ్చేలోపు ఈ కుక్కర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఇన్నర్ లిడ్ ఉన్న కుక్కర్స్ అయితే చాలా త్వరగా కుక్ అవుతాయి. అలా పెట్టేసుకున్నాను. అండ్ పప్పు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ గోరుచిక్కుడు ఉడికిపోయింది కదా, దానికి పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ హీట్ అయిపోయేలోపు ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకుందామని చెప్పి, అంటే గోరుచిక్కుడు తాలింపు కోసం ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకొని అలాగే రెడ్ చిల్లీస్, కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అవి వేసేసుకొని ఈ ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, కౌంటర్ టాప్ మీద ఇలా నేను ఎప్పటికప్పుడు అలా తీసేస్తూ ఉంటాను అనమాట. మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో వాటి పొట్టు అవన్నీ అలా తీసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసుకొని, ఈ ఆనియన్స్ని ఎక్కువగా వేయించుకోకూడదండి, కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకే వేయించుకోండి. ఈ గోరుచిక్కుడు తాలింపుకి అలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను కదా ఇది. అండ్ ఇక్కడైతే పసుపు వేసేసుకున్నాను. నెక్స్ట్ ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా వర్క్ చేసుకుంటాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. మీరు కావాలంటే నేను తాలింపు కూడా ఆల్రెడీ చేశానండి, చూడండి ఒకసారి. చూసారా, ఇక్కడ ఆనియన్స్ అన్నింటినీ పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఉడికించుకున్న గోరుచిక్కుడిని వాటర్ లేకుండా ఓన్లీ గోరుచిక్కుడు మాత్రమే వేసుకోవాలి. అవి ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గోరుచిక్కుడు మగ్గేలోపు నేను ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి గోరుచిక్కుడు తాలింపుకి. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి తురిమి వేసుకున్నాను. అందులో ఉప్పు, కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరి, ఉప్పు, కారం మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి ఇక్కడ పొట్టు తీసి పెట్టుకున్నారు కదా, ఆ వెల్లుల్లి వేసుకొని లైట్గా ఆన్ అండ్ ఆఫ్ లాగా చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే ముద్దలాగా అయిపోతుంది పౌడర్. సో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే వెల్లుల్లి కూడా మిక్స్ అయిపోతుంది అందులో. ఈ పొడి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్లో ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను కదా. ఇలా మగ్గించుకున్న తర్వాత కొబ్బరి పొడి మనం ఏదైతే మిక్సీలో వేసుకున్నామో ఆ కొబ్బరి పొడి వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే కొబ్బరి అన్నది పచ్చివాసన పోతుంది అనమాట. ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నామంటే అయిపోతుంది. చూసారా, పక్కన పప్పు కూడా అయిపోయింది కదా. ఇంకా అది ప్రెషర్ పోతే
ప్రెషర్ పోయిన తర్వాత అది కూడా పోపు పెట్టేసుకున్నాను అంటే పప్పు తాలింపు రెండు అయిపోయాయి. ఇంకా రసం కూడా పోపు పెట్టేసుకున్నానంటే రైస్ ఒక్కటే ఉంటుందన్నమాట. నిజంగా చెప్తున్నాను, మనం ఇలా ప్లాన్ చేసుకొని వేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా 1 అవర్లో వంట చేసేసుకుంటామండి. ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి అయితే మిగిలిపోయింది కదా, అది వేస్ట్ అవ్వకుండా ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా రైస్లోకి వేడి వేడి అన్నంలోకి ఈ పౌడరు నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం, అందుకని చెప్పి మా హస్బెండ్ కోసమే నేను తీసి పెట్టాను. అండ్ ఇక్కడ చూసారా గోరుచిక్కుడు తాలింపు రెడీ అయిపోయింది. పప్పన్నంలోకి మంచింగ్కి చాలా బాగుంటుందండి. నేనైతే పప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆలు ఫ్రై, కాకరకాయ ఫ్రై, గోరుచిక్కుడు ఫ్రై, వంకాయ ఫ్రై చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తాను. కాకపోతే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి. ఈ గోరుచిక్కుడు ఫ్రై అంటే మా పాపకి చాలా ఇష్టము, అంటే మా హస్బెండ్ కూడా తింటారులేండి. అండ్ మా హస్బెండ్ ఫేవరెట్ అంటే ఫేవరెట్స్ చెప్తున్నాను అనమాట. పప్పు చేస్తే మంచిగా ఏం కావాలా అన్నది. మా హస్బెండ్కి అయితే కాకరకాయ ఇష్టం, నాకైతే ఏంటిది ఆలు ఫ్రై ఇష్టం, పాపకి గోరుచిక్కుడు ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, నాకు అది కూడా చాలా ఇష్టం అండి. అందుకు అందరికి నచ్చినవి చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తాను అనమాట. చూసారా ఇక్కడ తాలింపు కూడా చేసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పప్పు చూసారా ఉడికిపోయింది కదా, ఇందులో 2 టొమాటోస్ అలానే వేసుకున్నాం కదా టొమాటో రసం చేసుకోవడానికి, ఆ టొమాటోస్ని పక్కకు తీసేసుకుంటున్నాను. అండ్ ఇందులో అడుగున కొంచెం కందిపప్పు తీసి అందులోకి వేసుకుంటున్నాను. చెప్పాను కదా కొద్దిగా రసంకి వేసుకోవడం కోసం నేను కొంచెం కందిపప్పు ఎక్కువగా వేసుకున్నాను. అంటే 1 కప్ కందిపప్పు వచ్చి పాలకూర పప్పుకి ఇంకొంచెం పిడికడ పప్పు వేసుకున్నా, అది వచ్చి రసంకి అనమాట. అదే ఇక్కడ తీసి బౌల్లోకి వేసుకున్నా. అండ్ ఇక్కడ పప్పులోకి రాక్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ రసం టొమాటో రసం చేయాలని తీసుకున్నాం కదా, రెండింటిలోకి సాల్ట్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ రెండింటిలోకి చింతపండు కూడా వేసేస్తాను. చింతపండు పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాం కదా, మనం అలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఎంత ఉపయోగం చూసారా. ఇక్కడ చూడండి పప్పులోకి చింతపండు పేస్ట్ వేసుకున్నాను. అండ్ టొమాటో రసంకి కూడా కొద్దిగా చింతపండు పేస్ట్ వేసేసుకుంటున్నాను. అండ్ ఈ రసం పక్కకు పెట్టేసి ఫస్ట్ ఇలా ఏమంటారు పప్పు గిత్తితో ఎనుపుకోవడం అనమాట. ఇలా పప్పు గిత్తితో ఎనుపుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీకి వేసుకుంటారు, కానీ టేస్ట్ రాదండి, అస్సలు బాగోదు ఆ టేస్ట్ మిక్సీకి వేసుకుంటే. ఇలా పప్పు గిత్తితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళందరూ అప్పట్లో ఇలా పప్పు గిత్తితోనే కదా చేసుకునేవాళ్ళు. ఇలా ఆ పప్పు గిత్తితోటి ఆ రసంకి వేసుకున్న టొమాటోస్ కందిపప్పు అంతా ఇలా ఎనుపుకోవాలన్నమాట. తర్వాత తగినన్ని వాటర్, మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పప్పు కూడా నేను ఇక్కడ చేసేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా పప్పు గిత్తితో ఎనుపుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదే అండి నా వర్క్ రొటీన్ అనమాట డైలీ. కాకపోతే ఫుల్ డే చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడే చూసారా ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, ఇక్కడ 30 మినిట్స్ పైన అయిపోతుంది అనమాట లెంత్. చాలా ఇబ్బంది పడతారు చూడడానికి. 25 మినిట్స్ పెడితేనే చూడరు అనమాట చాలామంది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా వంట చూపించడానికి ఎంత టైం పడుతుంది చూసారా మీరు. ఇక్కడ పప్పు కూడా ఎనిపేసుకున్నాం కదా, ఇంకా పప్పు కోసం వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆనియన్ పప్పులో వేసుకున్నా కాబట్టి ఇక్కడ పోపులో వేసుకోవడం లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పప్పు పోపు పెట్టేసుకుంటాను. ఇక్కడైతే నేను ఇంకా రసంకి వేయలేదండి, ఓన్లీ ఫస్ట్ పప్పుకి మాత్రమే పెట్టుకుంటాను. చాలామంది ఎలా చేస్తారంటే పప్పుకి రసంకి పెట్టేసి అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేస్తారు, కానీ నాకు ఎందుకో అలా నచ్చదు, సపరేట్గానే వేసుకుంటాను నేను. ఇక్కడైతే పప్పు అయిపోయింది కదా, ఇంకా పప్పు పోపు పెట్టడం కూడా అయిపోయింది. అండ్ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ పప్పు కూడా పోపు పెట్టేశాను కదా. నెక్స్ట్ ఇంకా రసం, టొమాటో రసంకి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా రెడీగా పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం వేసుకొని ఇక్కడ రసంకి ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను కదా. చూసారా ఇక్కడ కొంచెం ఇంగు కూడా వేసాను, మర్చిపోకండి, నేను ఇందాక పప్పులో వేయడం మర్చిపోయాను అనమాట. నేను కంపల్సరీగా పప్పుకి రసంకి ఇంగువ వేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇంగు కూడా వేసేసాను. ఇంక ఇక్కడ ఏదైతే నేను రెడీగా పెట్టుకున్నానో రసంకి కందిపప్పు, టొమాటోస్ ఎనుపుకొని అందులో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, అదంతా అందులోకి ఈ పోపు అంతా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇందులో కారము అంటే రెడ్ చిల్లీ పౌడరు, రసం పౌడరు, చింతపండు ఆల్రెడీ వేసాను, రుచికి సరిపడా సాల్ట్, బెల్లం. నేను ఆల్రెడీ సాల్ట్ వేసానండి, మనం కావాలనుకుంటే ఇక్కడ చూసి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ రసం పౌడర్ వేసుకున్నాను. అండ్ 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకున్నాను. కంపల్సరీగా రసంలో బెల్లం వేసుకుంటారండి, మేమైతే కంపల్సరీగా వేసుకుంటాము. చూసారా ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వేసాను. వేసినా కానీ అస్సలు స్వీటే రాదండి, అసలు వేసినట్టు కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది. అది వేయడం వల్ల మనం ఇందులో వేసుకున్న పులుపు, కారం అన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. చూసారా ఇక్కడ కరివేపాకు కొమ్మ వేసుకుంటున్నాను రసంలో, అలా వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. నేను ఆల్రెడీ ముందే సాల్ట్ వేసుకున్నానండి, ఎనిపేటప్పుడు చూపించాను కదా, అప్పుడే సాల్ట్ వేసుకున్నాను. రాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల
టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే చూసి వేసుకోండి. రాక్ సాల్ట్ ఉప్పగా ఉంటుందన్నమాట చాలా, అందుకు. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా 5 మినిట్స్ మాత్రమే దీన్ని ఉడికించుకుంటాను. రసంని ఎక్కువసేపు ఉడికించకూడదు. పప్పు, కందిపప్పు, టొమాటోస్ ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, సో ఇక్కడ 5 మినిట్స్ మాత్రమే ఉడికించుకుంటాను దీన్ని నేను. 5 మినిట్స్లో రసం కూడా అయిపోతుంది. ఈలోపు నేను చేసిన పప్పు తాలింపు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్కకు పెట్టేస్తాను అనమాట. అంటే బయట పెట్టేస్తే ఈవినింగ్ మేడ్ వచ్చి క్లీన్ చేసేస్తుంది. ఇక్కడైతే నేను ఇప్పటివరకు కట్ చేసుకున్నాం కదా కట్టర్ మీద అన్ని వెజిటేబుల్స్, ఆ కట్టర్ని వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. అక్కడ రసం ఉడికేలోపు ఇలా పనులన్నీ చేసేసుకుంటాను. పనిలో పని రసం అయిపోతుంది, ఇవన్నీ వాష్ చేయడం అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరిని గ్రేట్ చేసుకున్నాను కదా, అందుకే అది కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వన్ సైడ్ పని చేసుకుంటూ ఇలా వన్ సైడ్ ఇలా క్లీన్ చేసుకున్నామంటే మాకు పనులన్నీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఈ రసం బాయిల్ అయ్యేలోపు 5 మినిట్స్లో నేను ఈ సామాన్లన్నీ బయట ట్రబ్లో వేసేస్తాను. అండ్ ఇక్కడ చాపర్ కటర్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ కిచెన్ ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక స్టీల్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ పప్పు రసం చూపించాను, గోరుచిక్కుడు తాలింపు చూపించాను, ఇంకా రైస్ ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి అది కొట్టుకుంటుంది అనమాట, సౌండ్ చేస్తూ ఉంది. చెప్పాను కదా పవర్ కూడా లేదని చెప్పి. 3 అవర్స్ తర్వాత వచ్చిందండి. ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చింది పవరు. చెప్పాలంటే చాలాసేపే పోయింది, 3 అవర్స్ పైనే పోయింది పవరు. చాలా కష్టం అనిపించింది. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా పవర్ లేదు. సో ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో కూడా చాలా లెంత్ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మార్నింగ్ వ్లాగ్, ఆఫ్టర్నూన్ వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్, నైట్ వ్లాగ్ సపరేట్గా చూపించండి అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా మొత్తం డే అంతా చూపించాలంటే మాత్రం లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.